కోర్టు ఆదేశం ద్వారా కొంతమంది రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా రాదు. తర్వాత కమిషన్ నోటిఫై చేసిన దగ్గర నుండి మ్యాప్ అనేది ఖచ్చితంగా నమస్కారం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారత చట్టం ఉన్న ముఖ్యమైన అంశం కింద వెసులుబాటు ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో అంటే 14/4/2025 నుంచి ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఆల్రెడీ ఉంది. ఇది మోర్ ఎక్స్ప్లిసిట్ గా చట్టంలో కూడా ఇచ్చింది. సో ఇలాంటి వినండి ఓపికగా. మీ దగ్గర బ్రోచర్స్ కూడా ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్, భూమి హక్కుల రైట్స్ అంటే భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయని తెలిపే అనేది చట్టం అనేది రీసెంట్ గా మొన్న ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చింది. దాంట్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఆర్ఓఆర్ రికార్డు ప్రకారం మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్ఓఆర్ అనేది చాలా కీలకమైన ఎవరి పేరు ఉంటే వారిని భూమి యజమానిగా పరిగణించబడుతుంది. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఆడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఓపికగా వినండి. అయ్యేది వరకు విన్న తర్వాత మన 40 స్లైడ్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఏంటి నాకు ఇలా ఉంది, నాన్న తమ్ముడు ఇలా అవగాహనలోనే బీపీటీలోనే. తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నా దయచేసి జనరల్ విషయాలు ముందుకు వచ్చి ఏంటి చట్టం అని అర్థం చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కావచ్చు. దయచేసి ఇది వెళ్ళి మాట్లాడండి, డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే చట్టం రాగానే సరిపోదు. ఆ చట్టం ప్రజల్లోకి వెళ్ళడం కూడా ఏమైనా ఉన్నా అంటే మీ సొంత భూమి యొక్క లావాదేవీల్లో ఇబ్బందులు ఉన్నాయన్నా తహసీల్ ఆఫీస్లో దయచేసి బట్టు దాని ద్వారా చేసుకోండి. సో హోప్ఫుల్లీ మంచి అవేర్నెస్ సెషన్ జరగాలి. ఇప్పుడు అవన్నీ దయచేసి ముందుకు వచ్చి పిటిషన్స్ వేసుకోవాలి. సో దట్ ఈ చట్టం కింద ఎంపీడీ గారికి, టీడీ అగ్రికల్చర్ గారికి, ఏఓ గారికి మరియు రైతు సోదరులందరూ యజమానులు ఎవరు అనేది తెలియజేయబడుతుంది. దీన్నే భూమి యజమానుల రికార్డు అని కూడా మనం అంటాం చెప్పుకున్నాం. అలాంటి ఆర్ఓఆర్ రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే వాటికి అవకాశం. అలాగే రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ అనేది మీకు ముందు జారీ చేయబడిన కమిషన్ నోటిఫై చేసిన తేదీ నుండి పాస్ పుస్తకాల్లో మీరు కొన్న ల్యాండ్ యొక్క పటం కూడా పైన ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భూదార్ కార్డు జారీ అనేది ఈ భూభారత చట్టంలో ఉంది. దాని ముందు సాదా బైనామాలకి రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణకి అవకాశం లేదు. కానీ భూభారత చదవగలిగే వాళ్ళు ఉంటారు. మీ పిల్లలు కూడా చదువుతుంటే ఏమేమైతే మీకు గుర్తొస్తాయో అర్థంగా మార్పులు చేర్పులు ఏమైనా కావాలంటే వాళ్ళకి సూచించడానికి స్టేట్. అండ్ ఇంకొక పెద్ద విషయం నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న తెలియకుండా 3 తమ్ముళ్ళకి ల్యాండ్ చేసుకున్నారు. అది మీరు ఎవరికి చెప్పే వాళ్ళంటే ముందు